ఎన్నిసార్లు ఆ స్వామిని కీర్తించినా దర్శించినా తనివి తీరదు. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తిరుమలకు చేరుకొని శ్రీవారి దర్శనానికై గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉంటారు. లిప్త మాత్రం దర్శనంతోనే పులకరించిపోతూ ఉంటారు. ఇక పండుగలు పర్వదినాల్లో అయితే తిరుమలలో భక్తుల తాకిడి గురించి చెప్పనవసరం లేదు. అందుకే అక్కడికి చేరుకున్నాక అయోమయానికి గురి కాకుండా తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం ఎప్పటికప్పుడు తిరుమల సమాచారాన్ని మీకు అందుబాటులో ఉంచబోతుంది మీ ఆంధ్రప్రభ. రాబోయే పర్వదినం వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ. అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. అలాగే అలహాబాద్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసి అక్కడ శ్రీవారి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. తిరుమలలోని సౌకర్యాలు, వైకుంఠ ద్వార దర్శనం వివరాలు తదితర విషయాలపై భక్తుల సందేహాలు తీర్చేందుకు డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా భక్తులకు అందుబాటులో ఉండనున్నారు టీటీడీ ఈవో జె శ్యామలారావు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో జె శ్యామలారావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూ లైన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేశారు. ఆన్లైన్ దర్శనం టోకెన్లు వివరాలు: 1.40 లక్షల 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ 24న ఆన్లైన్లో విడుదల చేశాం. శ్రీవారి దర్శన టికెట్లను జనవరి 10న 1500, మిగిలిన 9 రోజులకు 2000 టికెట్లను మరియు గదుల కోటాను డిసెంబర్ 23న ఆన్లైన్లో విడుదల చేశాం. ఆన్లైన్లో దర్శనం బుక్ చేసుకున్న దాతలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదులు కేటాయింపు ఉండదు. మిగతా రోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు వివరాలు: తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తాం. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తాం. తదుపరి రోజులకు 13 నుండి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేస్తాం. తిరుపతి తిరుమలలో కౌంటర్లు: భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టేడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం. సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి. గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుంది. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరడమైనది. చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ 10 రోజుల పాటు రద్దు చేయడమైనది. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరింపబడవు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 7న కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆలయ 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు చక్ర స్నానం నిర్వహిస్తాం. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు. 2025 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితో పాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్లోని శ్రీవారి ఆలయాలు, ముంబై, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాం. జనవరి 13వ తేదీ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రయాగ్రాజ్లోని బజరంగ్ దాస్ రోడ్, వాసుకి ఆలయం పక్కనే గల సెక్టార్ 6 నందు శ్రీవారి ఆలయంను ఏర్పాటు చేస్తున్నాము. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకరించేలా తిరుమల తరహాలో స్వామివారికి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తాం. ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తాం. ఈ సందర్భంగా జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. నవంబర్ నెలలో నమోదైన వివరాలు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.35 లక్షలు. హుండీ కానుకలు 111.30 కోట్లు. లడ్డూలు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 97.01 లక్షలు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 19.74 లక్షలు. కళ్యాణకట్ట తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.31 లక్షలు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమ్, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.